వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. మూల పెద్దమ్మ దేవర సందర్భంగా ఎద్దుల పోటీలను ప్రారంభించిన భూమా విఖ్యత్ రెడ్డి. సమిష్టి కృషితో బాల్య వివాహాలను నిర్మూలిద్దాం ఎన్.సి. డి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహేశ్వర ప్రసాద్. కల్పిత రాతలు రాయకుండా మేము చేసే సేవల గురించి రాయండి. సీసీ రోడ్డును ప్రారంభించిన భూమా అఖిల ప్రియ. ఆక్రమ బదిలీలు వెంటనే నిలివేయాలి, ఈపీఎన్జీఓఎస్ అసోసియేషన్ డిమాండ్. నంద్యాల పట్టణం నందు సంజీవనగర్ గేట్ నుంచి ఎన్టీఆర్ షాదీ ఖానా వరకు నూతన రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన కోడుమూరులో ఘనంగా ఏరువాక పున్నమి వేడుకలు, శ్రీ గంగదేవి బోనాల జాతర. ఈరోజు సంవత్సరం కాలము పూర్తయిన సందర్భంగా ఏదైతే ఈ సంవత్సరము ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, పని చేసినవి కావచ్చు, చేయబోయేవి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా ఎక్కడైతే 15th ఫైనాన్స్ కింద కొన్ని వర్కులు శాంక్షన్ అయినాయో, టెండర్లు అయిపోయినాయో, దానికి భూమి పూజ చేయడానికి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వచ్చి భూమి పూజలు చేయడము, ఓపెనింగ్ చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో, టౌన్లో నేను సెంటాన్ స్కూల్కి గతంలో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, మేనేజ్మెంట్కి కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చిన ప్రజలకు కావచ్చు, అందరికి కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ రోడ్డు పిల్లలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి గతంలో చెప్పినారో, ఆ రోడ్డు శాంక్షన్ ఇప్పుడు టెండర్లు పూర్తి చేసి ఆ రోడ్డు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. 25 లక్షల రూపాయలతోటి 15th ఫైనాన్స్ కింద వచ్చిన ఈ డబ్బులతోటి సెంటాన్స్ ఇక్కడి నుంచి దాదాపుగా ఒక మన అభిరుచి హోటల్ కి దగ్గరలో వరకు రోడ్డు వస్తుంది. ఇంకా 200 మీటర్లు కొదవ పడుతుంది. అది కూడా రేపు మంత్రి గారిని కలిసి ఆ 200 మీటర్లు కొదవ కూడా దానికి సంబంధించిన 25 లక్షలు ఎంత అవుతుందో అంత దాన్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా నేను ఇందాక సిస్టర్ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, చాలా మంది పిల్లలు వచ్చే దారిలో చాలా మంది ఇక్కడ బైకులు పిల్లలను తీసుకొచ్చేటప్పుడు కూడా ఆ గుంతలలో పడి చాలా మంది ఇబ్బంది పడినారని కూడా గతంలో నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోడ్ అంతా కూడా పర్సనల్ గా నేను తీసుకుని ఈ రోడ్డు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. చుట్టుపక్కల ఏదైతే ఈ కంప చెట్లు ఇవన్నీ కూడా ఉండి పాములు రావడం ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉందని చెప్పి స్కూల్ స్టాఫ్ కూడా చెప్పడం జరుగుతుంది. అది కూడా వెంటనే ఈ రోజు క్లియర్ చేయించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చాలా చేపడుతున్నాము. వచ్చే రోజుల్లో సంవత్సరంలోనే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. చేయవలసినవి ఇప్పుడు చెప్పినాము. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంవత్సరంలో మాట ఇచ్చినారో చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము. పరిశ్రమలు తీసుకొస్తున్నాము, ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాము, మండలానికి 2 కోట్లు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 అనే పథకాల కింద మేము ఎన్నికలకు ముందు చెప్పినవన్నీ కూడా హామీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నాము. కానీ వైసీపీ నాయకులకు ఎక్కడ కూడా అవి కనిపించట్లేదు. ఈ రోజు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ఏది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిందలేస్తున్నారే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చేసేవి కూడా వాళ్ళు చూసి ఓర్చుకోలేని పరిస్థితులలో ఈ రోజు వైసీపీ పార్టీ ఉండడము చాలా దురదృష్టం అని చెప్పి అనుకోవాలా. ఈ రోజు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే మీరు అట్లీస్ట్ పొగడకపోయినా ఇళ్లలో కూర్చోండి. అంతేగాని మేము చేసే కార్యక్రమాలలో కూడా మీరు తప్పులు చూపిస్తున్నారు అంటే ప్రజలకి మంచి చేసేది కూడా మీరు ఓర్చుకోలేని పరిస్థితిలో ఈ రోజు పార్టీ ఉందంటే కూడా అది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా అహోబిలంకి 25 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈరోజు నేను కేంద్రంలో ఉన్న మంత్రులతో మాట్లాడడం జరుగుతుంది. అహోబిలంలో ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్, టూరిజం పెంచడానికి ఇంకా అవకాశాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆళ్లగడ్డలో అగ్రికల్చర్ తప్ప మనకి పరిశ్రమలు పెద్ద పెద్ద వచ్చేవి ఎక్కడ కూడా మనకి అవకాశం లేకుండా పోతుంది.
మనకి మొన్న సోలార్ వచ్చింది. సోలార్ ద్వారా చాలా మందికి ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. చాలా మంది ప్రతి ఒక్క నెలకు ఒకసారి మనం ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి జాబ్ మేళా పెట్టిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. ఈరోజు భూమా అఖిలప్రియ కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు వచ్చారు ఎవరు రాలేదని చెప్పి కూడా సాక్షులు రాస్తున్నారంటే నిజంగంటే వాళ్ళకి ఎటువంటి పని పాట ఉందా లేదా అనేది కూడా అర్థమైపోతుంది. ఈ రోజు ఆలగడ్డలో ఏం జరుగుతున్నాయి ఏం జరగట్లేదు చర్చలు పెట్టాల్సిన అవసరం ఎంత ఉందో. ఎక్కడ చూసినా కూడా నా పర్సనల్ విషయాలు నా దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆలగడ్డకి మేము పనులు చేస్తున్నామా లేదా ఇంతవరకు ఎవరు కూడా మాట్లాడలేదు. ఆలగడ్డకి ఇది కావాలా మీరు ఎందుకు చేయట్లేదు ఎవరైనా అడుగుతున్నారా? ఆలగడ్డలో భూమా అఖిలప్రియకి ఎవరు దూరమైనారు? భూమా అఖిలప్రియ ఎవరితో ఏం మాట్లాడింది? ఎంతసేపు దీని గురించి మాట్లాడుతున్నారే తప్ప ఈరోజు మార్కెట్ యార్డ్ లో చాలా మంది రైతులకి ఇబ్బందికరంగా ఉందంట. అది ఎవరైనా రాస్తున్నారా? నేనే చెప్తున్నా రాయమండి, ఎవరు రాయట్లా. ఇట్లుంది పరిస్థితి ఆలగడ్డలో. సో దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మీరు ఆలగడ్డకి ఏమి కావాలా, ప్రజలు ఏం కోరుకుంటున్నారో మా దృష్టికి తీసుకురండి. దాని గురించి మేము పోరాటం చేస్తాం, దాని గురించి నేను కొట్లాడుతున్నా. అవి నేను పనులు చేయకపోతే అప్పుడు నా గురించి రాయండి. అంతేగాని నా గురించి రాయడమే పనిగా పెట్టుకొని మీరు పేపర్లు నడిపితే మాత్రము అది ప్రజలు హర్షించరు. మేము కూడా చూసి అది కూడా న్యూస్ పక్కన పెట్టడం తప్ప ఏం చేసేది ఉండదు. సో ఆలగడ్డ అభివృద్ధి విషయంలో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకొని ఇచ్చిన మాట కన్నా ఇంకా ఎక్కువ హామీలే మేము చేయడానికి సిద్ధంగా ముందుకు వెళ్లడం జరుగుతుంది. కేంద్రం సపోర్ట్ తో, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి, మరి అదే విధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయన వయసుకు సంబంధించిన అన్ని కూడా పక్కన పెట్టి పొద్దున్నుంచి రాత్రి వరకు రివ్యూ మీటింగ్స్, పొద్దున్నుంచి రాత్రి వరకు కార్యక్రమాలు పెట్టుకొని ఏ విధంగా అందరూ కూడా కష్టపడుతున్నారో ఒకసారి మీరు అందరూ కూడా గ్రహించాలా. మీరు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరారని చెప్పి ఈరోజు ప్రజలే మిమ్మల్ని పక్కన పెట్టారు. వెన్నుపోటు పొడిచారు అని చెప్పి మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి ఎవడు పొడిచారు అనేది కూడా ఒకసారి మీరు మాట్లాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆలగడ్డ ప్రజలందరికీ కూడా మేము ఒకటే మాటిస్తున్నాము. చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు ఆలగడ్డలో జరుగుతాయి. ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా శభాషణలు అనిపించుకునేలాగా నేను కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. మాటకి కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నాము. What is not useful in the outside government road here? Only on the outside of the actually I wanted to video and get the reference. No, I'll let up system. If they are not cleaning, then we'll do everything in your office. गणपति भावापयामि स्थापयामि पूजयामि अभिमुखं करोमि नवरत्नकस्तसिंहासनं आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि कुङ्कुमचूर्णं समर्पयामि धवलचूर्णं समर्पयामि शुक्लाम्बरधरं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये मुखाय नमः एकमुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकन्यकाय नमः लंबोदराय नमः वेंकटाय नमः वेंकटराजाय नमः गणाधिपते नमः धूमकेतवे नमः हेरंबराय नमः स्कंदपुरोजाय नमः
महागणपतिभ्यो नमो नमः नानाविध परिमल पत्र पुष्पाक्षतां समर्पयामि हे पुष्पं वेद पुष्पवानि भवति पुष्पदेवताभ्यो नमो नमः तद्धो जाताय जायस्य भवात्मजाय नमः भवाय नमः सर्वेश्वराय नमः श्री महागणपतिभ्यो नमो नमः सर्वेश्वराय नमो नमः तदनन्तरं दशाङ्गं गुगुलोपेतं सुवर्णं सुमनोहरं धूपयं धूपमाग्रापयामि धूपं समर्पयामि धूपानन्तरं दीपं दर्शयामि धूपदीपानन्तरं निवेदनं समर्पयामि ఒక్క 2 నిమిషాలు ఆగు, నేను చేసి మేడం కాడ ఉండా. ఒక్క 2 నిమిషాలు. गणपति देवताभ्यो आवाहयामि स्थापयामि पूजयामि अभिमुखं नवरत्न कष्टसिंहासनं समर्पयामि आदयो पादारविन्दं समर्पयामि हस्तयो दक्षिणारविन्दं समर्पयामि पूजयामि गीतं श्रावयामि अङ्गुलिकं समर्पयामि अश्वरं समर्पयामि समस्त राजोपचार देवोपचार पूजां समर्पयामि अनया ध्यान आवाहनादि षोडशोपचारं पूजामि सम्पूर्णतः मध्य हस्तो वृक्षाणि पाद वृक्षाणि आचर्यं समर्पयामि गणपतिभ्यो नमः आवाहयामि स्थापयामि पूजयामि अभिमुखं करोमि नवरत्न कष्टसिंहासनं కొద్దిగా అలా కొద్దిగా ఈ యొక్క కార్యక్రమానికి అడిగిన తక్షణటువంటి భూమా నాగిరెడ్డి గారు కీర్తిశేషులు ఈ యొక్క కార్యక్రమానికి తండ్రిపాటలో తయారు ఈ యొక్క సీనియర్ శుభాన్ని బంగాళాగుడు పోటీలు ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయుడు యువకుడు సంవత్సరుడు గౌరవ ఈ యొక్క కార్యక్రమాన్ని విఖ్యాత రెడ్డి గారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం రెడీగా చెప్పలు కొట్టాలని నలభై చెప్పలు చెప్పండి. తండ్రి బాటలో తనేదంటూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రజా ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రైతు సంబరాలు విజులు కొట్టిన తర్వాత రాటు తీసి రాటు వేయాలా.
స్వామి ఆశలతో వీరమ్మ జగత్ విఖ్యాత రెడ్డి గారి కట్ట 1,50,000 రూపాయలు. ఎవరు కైవసం చేసుకుంటారో వేసుకుంటాం. జతకు కాంపిటీషన్ ఇవాళ 8 జతల పోటీలో ఉన్నాయి. 8 జతలు కూడా కాంపిటీషన్ అండి. వీడియోనేది విన్నాను సార్. సైడ్ తమ్ముడు వారు మొట్టమొదటి వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు సమయం 20 తీసుకుని తిరిగి 10వ రౌండులో 83 అడుగుల 8 దిశలండి. 2,333 అడుగుల 8 దిశల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతుంది. కేవీఎస్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు డ్రాలో 2వ జత వారు బయలుదేరి రావాలండి, ఆలస్యం చేయరాదు. ఆ తదుపరి డ్రాలో 3వ జత శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి ఆశలతో టిపిఆర్ బోస్ తోట తిరుపాల్ రెడ్డి గారు వేడుమాకలపల్లి గ్రామం పెద్దవడుగూరు మండలం అనంతపురం జిల్లా వారు 3వ జత వారు సిద్ధంగా ఉండాలా. గౌరవనీయులు పెద్దలు ఆదిశక్తి పరాశక్తి శక్తిపరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మొదటిగా 1,50,000 రూపాయలు. అదేవిధంగా భూమా వీరమ్మ గారు మాజీ నీటి పారుదల రెండవ బహుమతి 1,00,000 రూపాయల మొత్తాన్ని కూడా భూమా నారాయణ రెడ్డి గారు, స్వర్గీయ శ్రీ భూమా దర్శకిరెడ్డి, భూమా రమేష్ రెడ్డి గారు, కీర్తికేశుల పొందూరు దశరథ్ రామరెడ్డి గారి కుమారుడు పొందూరు అభిలాష్ రెడ్డి గారు, డబ్ల్యూ తట్టపల్లి గారు ఉమ్మడిగా 50,000 రూపాయల మొత్తాన్ని 4వ బహుమతిగా, 5వ బహుమతి 40,000 రూపాయలకి కొత్తపల్లి గారు 40,000 రూపాయల మొత్తాన్ని 5వ బహుమతిగా ప్రకటించడం జరిగిందండి. నడుచుకుంటాం మనం అలా పైన వేదిక విఐపీస్ మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. అవకాశాన్ని దిగాలి. ఓకే సార్, ఓకే సార్.
समर्पयामि देवताभ्यो नमः हरे ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकल्लिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः विघ्नराजाय नमः ओम देवता इष्टदेवानि मनस्सुकोटि लक्ष्मी वेंकटेश्वर स्वामिने नमः उमा महेश्वर स्वामिने नमः मल्ली देवताभ्यो नमः समस्त देवता संपूर्ण सत्योजासंप्रपद्यामि सत्योद्धाताय वै नमो नमः भवे भवेनाति भवे भव सर्वं भववद्भवाय नमः मुदनेण मुन्दोन्न इरुक्केदीनेडम नमस्काराय नमः कालिकरणाय नमो बलनिकरणाय नमो बलाय बलनिकरणाय सर्वभूतमनोन्मनाय तमिदायको पुत्रपुत्रः सिल्लु हरिदेवी वस्तुना प्रस्फुटिर्धातु ओम शांति 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 हरि ओम बाबा ओके నమస్కారాలు. మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ప్రస్తుత గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 year అవుతున్న సందర్భంలో మనం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మనం చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 11వ తారీఖున మన జిల్లాలో వివిధ ఇంజనీరింగ్ శాఖలకు చెందిన 968 రోడ్స్ ఇనాగరేషన్స్ 102.62 కోట్లతో, అలాగే 198 రోడ్స్ ఫౌండేషన్స్ 206.14 కోట్లతో ఈరోజు మనం కొన్ని ఫౌండేషన్స్ వేసుకుంటున్నాం, కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. ఇది అన్ని నియోజకవర్గాల్లో కూడా గౌరవ ప్రజాప్రతినిధులు అలాగే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పెద్దలు అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం అవతలకి వెళ్ళండి అన్న, సెంటర్కి వెళ్ళండి. అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, ఆర్ఎండ్బి గారు, అంతకన్నా ముఖ్యమైన వ్యక్తి బీసీ జనార్దన్ రెడ్డి. ఇవన్నీ రానికి కారణం మానవ బీసీ జనార్దన్ రెడ్డి గారు చాలా రోజులు అభ్యర్థన చేసిన తర్వాత ఇది కూడా మనకు రైట్ ఆపర్చునిటీ. స్థానికంగా ఉండే ఆయన్ని ఆర్ఎండ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి మిత్రుడు సన్నిహితుడు ఆప్తులు కాబట్టి మేము అడిగిన కార్యక్రమాలు ఏది ఉన్నాయో మేజర్గా సంజీవనగర్ నుంచి శ్రీనివాసనగర్ వరకు సీసీ రోడ్డు వేయాలా అని దాన్ని ప్రతిపాదించాం. దానికి కేందర్ రెడ్డి గారు ఈ గారు 450 లక్షల రూపాయలు, అంటే దాదాపుగా 450 రూపాయలు ప్రతిపాదన ఈ జరిగేటప్పుడు కూడా ఇది సీసీ రోడ్డు వేయాలని చెప్పి గతంలో కూడా ప్రతిపాదన చేశాం. కానీ మధ్యలో 5 సంవత్సరాలు ఏ పని జరగానే నిలబడిపోయింది. అదేవిధంగా భీమవరం నుంచి ఎర్రగుంట వరకు అది కూడా భోజనూరు అవన్నీ మెయింటెనెన్స్ వర్క్ చేసుకుంటూ 200 లక్షల రూపాయలు, అంటే దాదాపు 2 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా నంద్యాల టౌన్ నుంచి అయ్యనూరు బెట్ట వరకు దానికి కూడా 300 లక్షల రూపాయలు, అంటే దాదాపుగా 3 కోట్ల రూపాయలు. దానికి కూడా నేషనల్ హైవే మ్యాచింగ్గా 2 నేషనల్ హైవే తగ్గుతుంది కదా, అక్కడి వరకు కూడా ఈ రోడ్డు వస్తుంది. దానికి కూడా మనం 3 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి చేపరేవుల, పుసలూరు, తేలపురి, పిట్టాల ఈ దీనికి కన్వర్ట్స్ కోసం 25 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. భీమవరం నుంచి ఎర్రగుంట్ల, మీకు తెలుసు భీమవరం ప్రాంతం నుంచి ఎర్రగుంట్ల జరుగుతుంది. బాగున్నాయి ఉంటుంది.
దానికి 14 లక్షల రూపాయలు కూడా వారికి కేటాయించడం జరిగింది. మరి నంద్యాల చేపరేళ్ళ మీకు తెలిసిన చేపరేళ్ళ నంద్యాల అది 3 మధ్య నుంచి పోయే పరిస్థితి వచ్చింది. చాలా దుర్భరమైన పరిస్థితి. మొదటి నుంచి కూడాను ఎస్ సుబ్బారెడ్డి గారు ఆరోగ్య మినిస్టర్ ఉన్నప్పటి నుంచి పరిపాలించాం. కానీ ఎప్పుడు కూడా కాలేదు. బైపాస్ రోడ్ వేద్దాం అనుకున్నాం. బైపాస్ రోడ్ కూడా కొంచెం నచ్చలు ఇచ్చాయి. అది గత 5 సంవత్సరాలు చేద్దాం అనుకుంటే ఇలా పట్టాడు ఇచ్చేసారు. ఊర్లో నుంచి మధ్యలో బాగా చాలా యాక్సిడెంట్ జరుగుతుంది, చాలా మంది చనిపోయినారని చెప్పి వాళ్ళ ఊర్లో అందరూ కూడా పోటీ చేస్తున్నారు. దాని ప్రతిఫలంగా రోడ్డు వేద్దాం. సిమెంట్ రోడ్డు కూడా సుబ్బారెడ్డి గారు ఆరోగ్య మినిస్టర్ ఉన్నప్పుడు వేసాం. అదేవిధంగా ఇంకోటి నంద్యాల నుంచి చేపలు చెప్పే 50 లక్షల రూపాయలు. గోల్పాడు కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ గోల్పాడు నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్. అది గోల్పాడు కూడా 50 లక్షల రూపాయలు కేటాయించారు. మొత్తం వరిసి కనుకుంటే దాదాపుగా 10 కోట్ల దాదాపు 11 కోట్ల రూపాయలు మన బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీ గారు మినిస్టర్ ఎమ్మెల్యే గారు మన స్థానికంగా మినిస్టర్ గారు వారు ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని మనం జరిగింది. ఎందుకంటే ఆర్ఎండ్బీ మినిస్టర్ గారు సరితంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం గతంలో కూడా మీకు తెలుసు. గవర్నమెంట్ కాలేజ్ నుంచి మీకు గవర్నమెంట్ కాలేజ్ కూడా ఫ్లైఓవర్ వరకు దాదాపు 10 మీటర్ల వరకే రోడ్డు ఉండేది. లేదు అప్పుడు 5 గారి వరకు కూడా నేను అప్పటించిన తర్వాత మొత్తం ఆంజనేయ స్వామి గారి గుడి వరకు కూడా వేయడం జరిగింది. ఇంతకుముందు కూడా బైపాస్ రోడ్ మన సిమెంట్ రోడ్ కావాలంటే మన మీకు చేసే బైపాస్ బైర్మల్ స్ట్రీట్ కానీ 1 టౌన్ ఏరియా కానీ మన నంద్యాల గాంధీ చౌక్ నుంచి దాదాపుగా మార్కెట్ యార్డ్ వరకు కూడా సిమెంట్ రోడ్ ఇచ్చాం. కాబట్టి సిమెంట్ రోడ్ అయితే పర్మనెంట్గా ఉంటాయని చెప్పి ఆలోచనతో ఈ ఆలోచన చేయడం జరిగింది. బట్ దీన్ని మున్సిపాలిటీ వారు కూడా కోఆపరేట్ చేస్తాం. నంద్యాల టౌన్లో రాజమండ్రి దాని చుట్టూ దేవనగర్ నుంచి తిక్కసామి దగ్గర నుంచి మన నంద్యాల టౌన్ రావాలి. ఇట్లా చెప్తే డైరెక్ట్ దేవనగర్కి వస్తే క్రిటికల్ కేర్ హాస్పిటల్ దగ్గర రావచ్చు. చాలా సులువుగా ఉంటుందని చెప్పి దాన్ని కూడా దాని పిచ్చి కూడా ఎక్స్పెక్ట్ చేశారు కమిషనర్ గారు. దాని కమిషనర్ గారు మారిపోయినారు, ఇంజనీర్ గారు ఉన్నారు. అది ఒకటి. తర్వాత రామానాయుడు గారు మనకు వారి తాగ్యం ఇక్కడ రామా థియేటర్ శ్రీరామ థియేటర్స్ ఉన్నాయి. దాని ప్రకారం అక్కడ మామూలు ఎలక్షన్ పోయినప్పుడు అడిగారు, సార్ మాకు ఇక్కడ రోడ్డు కావాలా, బ్రిడ్జి కావాలా, బ్రిడ్జి అయితే మాకు దగ్గర ఉంటుంది, నువ్వు లేకపోతే మన పాత బ్రిడ్జి నుంచి రావాలంటే ఇబ్బంది అయింది. ఆ పాత బ్రిడ్జి కూడా నేనే వేసాను. అది మనకు ఈ హైవేకు రోడ్డు కావాలంటే తిక్కస్వామి దగ్గరికి అని చెప్పి హాస్పిటల్ రావాలని, లేకపోతే వాళ్ళు హాస్పిటల్ నేను చూసుకోవాలి 3-4 అవసరం లేదు. ఆడ కూడా రోడ్ వేసాం. మళ్ళీ ఇంకో బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది. దాన్ని కూడా 2.5 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం. అది కూడా త్వరితగతిన రామారెడ్డి గారు కూడా ఏమన్నా రేపు వాళ్ళు పాపం నగరం ముందు ఆయన బాగా చొరవ తీసుకొని దాని మీద పడుతున్నారు. ఈ బ్రిడ్జ్ కూడా మనం చెప్పాం. దీన్ని కూడా దాదాపు మేడం గారు కూడా చెప్పాలా. ఇది ప్రాసెస్ మీద సీఎంఎస్ కూడా పెట్టారు. 9 కోట్ల రూపాయలు మన బ్రిడ్జ్ పైన మనం వేస్తా ఉన్నాం. నందమూరి నగర్ కూడా ఆగే రోడ్డు నందమూరి నగర్ నుంచి కూడా రోడ్ సీసీ రోడ్ ఇచ్చాం. పెట్రోల్ బంక్ కాడే చెప్తాను. అక్కడ పోయే వరకు కూడా నందమూరి నగర్ సిమెంట్ రోడ్ కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ఆ బ్రిడ్జ్ కూడా తెలుగుదేశం పార్టీలో వేడుతుంది. కాబట్టి ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాన్ని 1 సంవత్సరం చేయడం జరిగిందని చెప్పి దీన్ని విజయోత్సవంగా కూడా రేపు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినాము, ఇంత మంచి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కాబట్టి ప్రజల దృష్టికి తీసుకురావాలి చూస్తారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ఈరోజు మంత్రి గారు వస్తారు ఇచ్చాం. ఆయన కూడా ఇట్లా కార్యక్రమాలు పెడుతున్నారు. కాబట్టి బీసీ జనార్దన్ రెడ్డి గారు రాలేకపోయినారు. ఏదేమైనా కానీ వారు ఈ శాంక్షన్స్ అని ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అయిపోయింది, డేట్ అయిపోయింది. అక్కడ ఏం చేయగలుగుతాం. అక్కడ అన్ని దేవాలయాలు మసీదులు ఉంటాయి. మళ్ళీ అది రిలీజియస్ ప్రాబ్లం అవుతుంది. రోడ్డు పోలీసులు కొంటాం మామూలుగా మనవి పెట్టారు. కానీ మనవి పెట్టా కూడా అది బిజినెస్ కూడా కాబట్టి అది చేయలేకపోతా ఉన్నాను. నేను తడుచుకొని పోతా ఉంటాను. చూస్తా ఉంది కదా, నేను హాల్లో దిగిన చిన్న కారు తీసుకొని మళ్ళీ మా ఇంటికి పోతాను. పెద్ద కారు పోతే మన రోడ్డు సైడ్ పెట్టుకుంటాం, నిలబడిపోతాయి బండి అని చెప్పి. ఇంటికాడు కూడా ఎవరు రానియను. ఎందుకంటే ఎవరు వచ్చారు కార్యక్రమాలు లేకపోతే వచ్చారు మొత్తం బండి సాయి ప్రసాద్ గారు కానీ అజయ్ జన్ కానీ ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడుకుని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రానికే లేదు. ఆడ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయడం అని చేయడం జరుగుతున్నాయి. ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చినారు, లేకుంటే 3-4 బండ్లు వచ్చినట్టు అవుతుంది. బట్ ప్రజలకు ఇబ్బంది ఉండకూడదని ఉద్దేశంతో నేను ఆడ ఎవరిని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంటే మన పార్టీ ఆఫీస్ బయట మాట్లాడదామని చెప్పడం చెప్తాను. బట్ రోడ్డు వేయడం గురించి ఆలోచన చేశారు. మీరు ఒకసారి ప్రజాభిప్రాయం తీసుకోండి. మన అభిప్రాయాన్ని బట్టి చేద్దాం. సీఎం గారు మెయిన్ రోడ్ బయటకు చేయకపోయే పరిస్థితి ఏమైంది? మీరు లేరమ్మా. ఇంతకుముందు 2017లో రోడ్ వేయడానికి సీఎం గారు ఒప్పుని చూసినారు. ఇప్పుడు ఎక్కడి నుంచి అమ్మా నిందాలు వచ్చేసారు. దామకాలం హాస్పిటల్ దగ్గర దామకాలం దగ్గర నుంచి గాంధీ చౌక్ పడుతుంది. ప్రజాభిప్రాయం చూసినాం.
మేమందరం కూడా త్యాగం చేశాం. మీరందరూ తెలుసు, మాకు మా సంబంధిత వాళ్ళ ఆస్తులు ఎక్కువ ఉండేది. ఆ ఆస్తులు విలువ దాదాపుగా 2 విలువ అనేది జరిగేది 1 కోటి రూపాయల పైన ఉంటుంది. మేము మా సినిమాలు 2 సినిమాలు ఇస్తుంది, మా పిల్లలు ఆస్తులు ఇచ్చినాం. ఇక త్యాగం చేశాము. ఇప్పుడు 5 సీట్ అయితే మీ ప్రజా అభిప్రాయం అనుకోండి, మీరు విలేకరులు కాబట్టి మీరు వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మనం కొంచెం ఆలోచిద్దాం. శ్రీరామరావు గారు చనిపోయిన తర్వాత కౌన్సిల్లో రిజర్వేషన్ పాటించి ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఉందో అక్కడ బెంగాల్లో కౌన్సిల్ రిజర్వేషన్. ఇప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి కౌన్సిల్ రిజర్వేషన్ లేదు. 96 ఎన్టీ రామారావు గారు 95 చనిపోయిన తర్వాత 96లో కౌన్సిల్లో చేర్పాటు చేసి తీసుకున్నాం. కానీ నేను మాత్రం ఒప్పుకోలేదు. అదైతే ట్రాఫిక్ రావడానికి ఇబ్బంది అవుతుంది. 10 గంటలకి దాదాపు అంటే 30 ఏళ్ళు కావస్తుంది. అప్పుడు ఒప్పుకోలేదు. ట్రాఫిక్ అంతరాయం అవుతుంది మొత్తం. అప్పటికి చిన్న రోడ్డుకి రోడ్ బయటని కాలే అని నేను అప్పుడు సస్యంగా ఒప్పుకోలే. మా ఊరు కార్యకర్తలు పెట్టాలని పెట్టలే, ఖాళీ వదిలేసాము. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు ఏ పార్టీ ఎప్పుడు ఉంటారో మాకేం తెలుసు, చెప్పకూడదు. ఇంకందరూ తెలుసు, నమ్ముతున్నారు. మళ్ళీ వాళ్ళు కొత్తగా వచ్చిన పార్టీ మళ్ళీ ఆయన విగ్రహంగా ఆయన ఈ పార్టీ నుంచి ఆ పార్టీ పేరు, ఆ పార్టీ ఈ పార్టీ నుంచి మళ్ళీ విగ్రహాలు చేసి పనులు పెట్టారు. మళ్ళీ ఆ నుంచి ఈ పార్టీలోకి వచ్చాను. నేను విగ్రహం రోడ్డు మీద పెట్టి ఎన్ని రావాలి విగ్రహం ఆ పక్క పెట్టాను. ఎవరికైనా ట్రాఫిక్ అంతరాయం ఉందా పక్కన పెట్టాను. చెప్తారు వెంకటరామరావు గారి విగ్రహం ప్రజలకు ఇబ్బంది ఉండకూడదు, పక్కన పెట్టి అనేది టూర్ బాగుంటుంది. ఆ పిల్లలకి చూస్తారు ఆరోగ్యం చేసాము. నేను అందరికీ చెప్తా ఉన్నా, అన్ని వర్గాల వారికి కూడా ఎవరెవరు విగ్రహాలతో ఉంటే ట్యాంక్ బండ్ మీద పెడదాం అందరూ. ఎందుకంటే మన ఊళ్ళు రోజు పెద్దగా లేవు, చిన్న ఊర్లు చిన్న గ్రామాల్లో రోడ్లు పెడుతుంటాయి. మన ఇండియాలో రోడ్డు చాలా సన్నగా ఉన్నాయి. 2 రోడ్లకు కనెక్టింగ్ రోడ్స్. ఈ రోడ్డు ఆ రోడ్డు కనెక్షన్ రోడ్డే కదా ఉండేది. ఏముంది ఊరు రోడ్డు అనిపించింది. మనం బయట మనుషుల గురించి చెప్తున్నాం. ఇంత రోడ్డు సంతకాలు చిన్నది, ఏదానికి పనికి రాదు. మనుషులు నలవడే పండుగలు వచ్చాయంటే గ్రానైట్ బాబు అటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఆలోచన చేద్దాం, అందించాలి. ఇస్తూ ఉన్నాం. మరి ముందుకు రావాలా, రూపాయలను అడగాల, ఆ పార్టీలను కూడా అడగండి. ఆ విగ్రహం తీసి ఆడ పెడతాము. అందరికీ అన్ని విగ్రహాలు కూడా ఒక విగ్రహమే కాదు, అన్ని విగ్రహాలు కూడా ట్యాంక్ బండ్ మీద పెడతాం. ట్యాంక్ బండ్ కూడా అతినూతనంగా సుందరంగా తయారు చేద్దాం. టూరిజం మినిస్టర్ గారు పెడతారు. అక్కడ ఏం కావాలో వారు కూడా చెప్పారు. ఆ రోజు కూడా చెప్పాం, ఇక్కడ ట్యాంక్ బండ్ మీద పెడదామని చెప్పి. ట్యాంక్ బండ్ కూడా బాగా డెవలప్ అవుతా ఉంది, కూడా పెరుగుతూ ఉంది. మీరు కూడా మాట్లాడి వాళ్ళతో మీరు చేయండి. నేను మద్దతు ఏ రకంగా ప్రజలకు మాకు మీరు మద్దతు ఉన్నారు, ఆ రకంగా మీరు అందరితో మాట్లాడి చేయండి. మీరు కూడా మంచిదే, నాకు ఒక్కరి కోసం కాదు. లేదంటే పోలీసు నాగా మధ్యలో ఉండేది. పోలీసులు బాగుంటారు. ఆ రోజులు లైట్లు కాబట్టి పోలీసులు ట్రాఫిక్ ఏ పరిస్థితి అయింది. రోడ్డు వేడి కాకపోతే ఏమైతే పరిస్థితి. ఓకే సార్. కమిటీ ఉంటుంది రోడ్డు బాగా ఎత్తు పెట్టాము. వాటర్ ఎక్కువ వస్తున్నాయి సార్, వాటర్ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ వాటర్ వస్తున్నాయి బాగా. డ్రైనేజ్ రాదు మీరు వచ్చాకనే కదా సార్, మీరు వచ్చినాకనే అంతా నాకు లేదు. చేయలేదు సార్, చెయ్యి ఇప్పుడు ఎందుకు బాగుపడదు. ఇప్పుడు సార్ వల్ల వైభవం వచ్చిందా 20 ఏళ్ళ నుంచి.
యుగపురుషుడు ఎన్టీఆర్ కు ఘన నివాళి. ఘనంగా 102వ జయంతి వేడుకలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని స్థానిక బస్టాండ్లో టీడీపీ మండల కన్వీనర్ ముమ్మడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యుగపురుషుడు అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పసుపు సైనికులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాలను ఎంతో ప్రభావితం చేసి తెలుగువారి గౌరవాన్ని దేశానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. నటుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి గారు నందమూరి తారక రామారావు గారి జయంతి జరుపుకోవడము ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. అన్న యొక్క ఆశీస్సులతో, మండల గ్రామ పెద్దల ఆశీస్సులతో నన్ను మండల పార్టీ అధ్యక్షుడిగా చేసినందుకు ఈ నందమూరి తారక రామారావు గారు ఈ ఏరియాలో పంటలు పండిన సమయంలో కూడా తెలుగుగా తెచ్చి ఈరోజు అన్నం తింటున్నామంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం. అటువంటి ఎన్టీ రామారావు గారి జన్మదినము చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్న బుడ్డా రాజశేఖర రెడ్డి గారికి మరియు పార్టీ ప్రతి గ్రామ నాయకులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మల్టీ మీడియాకు, మీడియా వారికి అందరికీ గ్రామాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. బుడ్డా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, బుడ్డా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. మన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు
నందమూరి అందగాడు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మన బండి ఆత్మకూరు బస్టాండ్ ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలను వేసి కేక్ కట్ చేసి మన మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కృష్ణారెడ్డి గారి అన్న ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగినది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు దాటినది. ఎన్టీ రామారావు గారు ఆ రోజు 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారంలోకి రావడం జరిగినది. అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటిసారిగా ఢిల్లీకి పోవడం జరిగినది. అక్కడ ఢిల్లీకి పోయితే మన వాళ్ళు మన ఏపీ భవన్ ఎక్కడ ఉందని ఆడ ప్రశ్నించారు. లేదు సార్, ఏపీ భవన్ వాళ్ళు బీహార్ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, మనం ప్రస్తుతానికి తమిళనాడు భవన్లో ఉంటామంటే ఇది ఎక్కడేనామండి, ఏం తెలుగు వాళ్ళు అంటే లెక్కలేరా? నేను అడుగు పెట్టను, తమిళనాడు దాంట్లో అడుగు పెట్టను, నా ఏపీ భవన్లో అడుగు పెడతా అని ఆ రోజు శపథం చేసి ఎమ్మడే కేంద్రానికి సమాచారం ఇచ్చి చిన్న పిల్లలకే కాదు పెద్దలకు కూడా అతడు రైతాంగానికైతేమి పేద బలహీన వర్గాలకైతేమి చేసినటువంటి సేవలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా గుర్తుండిపోతాయి. అతని గురించి ఎంత చెప్పిందే తక్కువైతుంది. మరియు ఈరోజు పార్టీ అధికారులకి వచ్చిన ఉత్సాహంతో కార్యకర్తలైతేమి నాయకులైతేమి చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరికి కూడా గ్రామాలలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి రావాల్సినటువంటి అంటే నేను చెప్పేది గ్రూపులకు తాము ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ లబ్ధి పథకాలు అయితే ఏమున్నాయో ప్రతి ఒక్క గ్రామ స్థాయి నాయకులైతేమి మండల స్థాయి నాయకులైతేమి కూడా వారి ఉన్నతి కూడా ఇచ్చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరియు ఉత్సాహవంతులు కృష్ణారెడ్డి గారు సమీప అందరికీ చిన్నపరిచి మంచి కష్టపడి పార్టీని కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోయి మంచి పార్టీని రాబోయే రోజులలో కూడా ఈ పార్టీని ఇంకా పటిష్టపడతామని చెప్పేసి నేను భావిస్తూ, అలాగే మన ప్రధాన కార్యదర్శిగా చలమయ్య గారికి కూడా మంచి ఉత్సాహవంతుగా ఆయన కూడా బాధ్యతలు మరియు కార్యకర్తలు కూడా చెప్పలేం కాబట్టి అందరికి కూడా నా సోదర కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు జరుపుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం జరుపుకుంటూ జై హింద్, జై చంద్రబాబు. చంద్రబాబు నాయకత్వం. నంద్యాల ఆఫీస్ నందు జీవోకి విరుద్దంగా అక్రమంగా చేసిన బదిలీలను వెంటనే నిలిపివేసి మరలా ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు నిబంధనలకు అనుకూలంగా బదిలీలను చేపట్టాలని ఈ సందర్భంగా ఏపీఎన్జీజీఓఎస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. పర్యవేక్షక ఇంజనీర్ కొత్తగా వచ్చినందువలన వారికి ఉద్యోగుల మీద వారికి అవగాహన లేనందువలన దీనిని ఆసరాగా తీసుకుని ఎన్డీపీఏ నరసింహారెడ్డి గారు అక్రమ బదిలీలకు తెరలేపడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్ ఏపీ ఎన్జీఓఎస్ అసోసియేషన్ నందు ఆఫీస్ బేరర్ గా అసోసియేషన్ పరిధితో ఉన్న గాజులపల్లె ఉప కార్యాలయానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కానీ కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నా కూడా పర్యవేక్షక ఇంజనీర్ వారిని తప్పుదోవ పట్టించి ఆయనను వెలుగొండ డివిజన్ కు బదిలీ చేయడం జరిగింది. మేము దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వెంటనే వారు ఇచ్చిన ఉత్తర్వులను సరిచేసి అసోసియేషన్ పరిధిలో ఉన్న నంద్యాల హెడ్ క్వార్టర్ లోనైనా ఏదైనా కార్యాలయంకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తీసుకొచ్చి వెలుగొడికేస్తారు. అంటే 10% హెచ్ఆర్ఏ అయినా వాళ్ళని 16% హెచ్ఆర్ఏలకి తీసుకురావాలా. అట్లాంటిది మళ్ళీ 10% హెచ్ఆర్ఏలకే తీసుకొస్తున్నారు. అంటే అడిగిన వాళ్ళని వేయకుండా అడుగున వాళ్ళందరినీ వేసేసి దీంట్లో అక్రమాలు జరిగినాయి అనేది కూడా మా నోటీస్కి వస్తుంది. దీంట్లో అక్రమాలు పైన అంటే లావాదేవీలు కూడా జరిగినాయి అనే విషయాన్ని కూడా మా నోటీస్కి తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసిన ప్లేసెస్ కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేసెస్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దయచేసి ఈ అక్రమ బదిలీని ఆపేసి మళ్ళీ దీని మీద మాడిఫికేషన్ ఆర్డర్స్ ఇచ్చి ఎస్సీ గారు
మన ఈ ఎన్టీపీఏ చేసిన దురాగతాలని ఎస్సీ గారు కూడా ఖండించి ఆయన సరైన వ్యక్తులతో ఆయన గైడ్ చేయించుకొని ఈ అక్రమ బదిలీలకి తెరదింపాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆఫీస్ నందు నిన్న మొన్న జరిగినటువంటి అక్రమ బదిలీలను మన ఎన్టీపీ సార్ గారు ఎస్సీ గారిని తప్పుదో పట్టించి కొన్ని మిడ్ నైటే తీసుకొచ్చి జీవోలు లేనిపోయిన జీవోలు పెట్టి మోడిఫికేషన్ చేయడం జరిగింది. అందులో ఏపీఎన్జిఓ ఒక సభ్యుడిని కలెక్టర్ నుంచి ఆథరైజ్డ్గా ఇక్కడ ప్రొసీడింగ్స్ కూడా పంపించి అవి కూడా చూపించాడు మాకు, ఇదా వచ్చినాడండి అని. ఆ చూపించిన ఊడుక మేము చెప్పి చేస్తాలే అని చెప్పి నిన్నటి వరకు సాయంత్రం వరకు అదే మాట చెప్పి ఈరోజు అవి కావు ఇవి కావు అని అది కరెక్ట్ కాదు. నరసింహారెడ్డి సార్ గారు ఎన్టీపీఏ గారు మీరు దయచేసి మేల్కొని ఇప్పటికైనా ఎస్సీ గారికి మోటివేట్ చేసి ఆయన చెప్తే వింటాడు. అంతా నీ ఆధ్వర్యంలో ఈ బదిలీలు జరుగుతున్నాయి, అక్రమ బదిలీలు జరుగుతున్నాయి కాబట్టి మీరు దయచేసి ఇవి మాత్రము మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాము. ఇది రమేష్ గారిని ఖచ్చితంగా ఆపాల్సిందే. మా పరిధిలో ఉన్న ఏపీఎన్జిఓస్ మా పరిధిలో ఉన్నటువంటి ఎక్కడే వేకెంట్ ప్లేస్ ఉంది, క్లియర్ వేకెంట్ ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా మీరు చేయాల్సిందిగా బాధ్యతగా కోరుతున్నాము. లేదంటే తర్వాత పరిణామాలు కలెక్టర్ నోటీస్ తీసుకుపోతాము ఖచ్చితంగా. అలాగే నైట్ ఆప్షన్ చేయకుండా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టడం కూడా నిన్న నైట్ బదిలీలు చేశాడు. కొంతమంది ఆఫీస్ ఆఫ్ ఆర్డినర్స్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టకుండా కూడా వాళ్ళ అక్రమ బదిలీలు చేయడం జరిగింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గా ఎస్సీ గారు గైడ్ చేసి దీన్ని ఆపోజిషన్ అందరికీ కూడా నా నమస్కారాలండి. సో ఈ ప్రోగ్రామ్ ఈ యొక్క ముఖ్య ప్రోగ్రామ్ ఈరోజు థీమ్ వచ్చేసి చైల్డ్ మ్యారేజెస్ అండి, అంటే బాల్య వివాహాలని నివారించడం. సో అందులో భాగంగా ఈ కిషోరి వికాసం అంటే ఆల్మోస్ట్ 13 to 18 years అంటాము, కానీ మనం 10 to 18, 19 years వరకు అడోలసెంట్ ఏజ్ తీసుకుంటాము. ఈ ఏజ్ లో జనరల్ గా మన భారతదేశంలో మన రాష్ట్రంలో మన వైపు ప్యారిటీ అనేది అంటే డిఫరెంట్ అనేది ఉంటుంది అనమాట. అంటే అబ్బాయిలతో రకము అమ్మాయిలతో రకం అనేది ఉంటుంది. అలా కాకుండా అందరూ సమానమే, అందరూ అన్నిటికీ అర్హులే. అంటే ముఖ్యంగా చదువుకోవడాలంటే కొంతమంది అమ్మాయిని మధ్యలో ఆపిచ్చేసి చదువు ఇంటి పనికి దానికి చేసేసి 18 సంవత్సరాలు ఎన్నోకుండానే పెళ్లి చేస్తారు. అలాంటివి చేయకూడదు. అమ్మాయిలు కూడా మగవాళ్ళతో పాటు ధీటుగా అన్ని హక్కులు, చదువులో కానీ హక్కు ఉంటుంది, ఇంట్లో హక్కు ఉంటుంది, తర్వాత ఆస్తిలో కూడా అన్ని రకాలుగా మీకు హక్కులు ఉన్నాయి. కాబట్టి మీ హక్కులన్నీ కూడా మీరు సాధించుకోవాలని చెప్తున్నాను. అలాగే 18 సంవత్సరాలు వయసు దాటిన తర్వాతే మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలి. అలాగే మీరు ఫ్యూచర్ లో మీరు రిప్రొడక్టివ్ ఏజ్ లో రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి కూడా సరైన పోషక ఆహారం తీసుకోవాలి. జనరల్ గా ఇంట్లో ఏం చేస్తారంటే అమ్మాయి కదా తర్వాత మొదట అబ్బాయిలకి వాళ్ళు పెడదామంటారు. అటువంటిది కూడా ఏమీ లేకోకుండా సరి సమానత్వంగా మీరు ఉంటూ మీ భవిష్యత్తుని మీరు కూడా నిర్ధారించు. అలాగే షార్ట్ పీరియడ్ లో మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో లేట్ అవడానికి కూడా చింతిస్తున్నాము. సో కైండ్లీ బేర్ విత్ us. ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి మా కోఆర్డినేటర్ కోడుమూర్తి వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మూల పెద్దమ్మ దేవర సందర్భంగా ఎద్దుల పోటీలను ప్రారంభించిన భూమా విఖ్యత్ రెడ్డి. సమిష్టి కృషితో బాల్య వివాహాలను నిర్మూలిద్దాం ఎన్.సి.డి. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహేశ్వర ప్రసాద్. కల్పిత రాతను రాయకుండా మేము చేసే సేవల గురించి రాయండి. సీసీ రోడ్డును ప్రారంభించిన భూమా అఖిల ప్రియ. అక్రమ బదిలీలు వెంటనే నిలివేయాలి, ఏపీఎన్జిఓఎస్ అసోసియేషన్ డిమాండ్. నంద్యాల పట్టణం నందు సంజీవనగర్ గేట్ నుంచి ఎన్టీఆర్ షాదీ ఖానా వరకు నూతన రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన కోడుమూరులో ఘనంగా ఏరువాక పున్నమి వేడుకలు, శ్రీ గంగదేవి బోనాల జాతర.